హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపు బుధవారం తిథి నాడు తులారాశి వారి జాతకులు మీరు ఈ చిన్న పరిహారం చేస్తే గనక, ఈ ఆకులను కాలిస్తే గనక 7 జన్మల పాపం తొలగిపోతుంది. ఇక మీ ఇంట ధన వర్షం కురుస్తుంది. అపర కుబేరులు అవుతారు. డబ్బు సంపాదించాలని, జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, స్థిరాస్తులు కొనుగోలు చేయాలని, కోటీశ్వరులు కావాలని అనునిత్యం ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అయితే తులారాశి వారి జాతకులకు మీకోసమే ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ ఆకులను కాలిస్తే చాలు, సకల పాపాలు తొలగిపోతాయి. ఇప్పటి వరకు తెలుసో తెలియకో మనము ఎన్నో రకాల పాపాలు చేసి ఉంటామో ఆ పాపాలకు మొత్తానికి కూడా ప్రాయశ్చిత్తం లభిస్తుంది. అయితే తులారాశి వారి జాతకులు రేపు బుధవారం తిథి నాడు ఏ ఆకులు కాల్చడం ద్వారా ఎటువంటి ఫలితాలు దక్కుతాయో, అలాగే ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ ఎటువంటి విధి విధానాలతో అసలు ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు మీరు చాలా వరకు కూడా నిక్కచ్చిగా, నిజాయితీగా ఉండేటటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు. ఏదైనా ఒక పని మొదలు పెడితే గనక నిజాయితీగా ఉంటారు. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే విధంగా ఎటువంటి పని చెయ్యరు. అలాగని అన్యాయంగా ప్రవర్తించరు. న్యాయంగా, నిబద్ధతగా వ్యవహరిస్తారు. అటువంటి పరిస్థితుల్లోనే కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు వస్తాయి. తులారాశి వారి జాతకులకు న్యాయంగా ప్రవర్తించిన శత్రువులు అధికమైపోతారు. ఆ శత్రువులు మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందులు పెట్టాలని చూస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఆర్థికంగా పతన స్థాయికి చేర్చడానికి ఎన్నో రకాల ప్లాన్స్ వేస్తూ ఉంటారు. ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి, మీరు ఉన్నటువంటి పరిస్థితి నుండి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగడానికి, అలాగే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు పెట్టేటటువంటి నరదృష్టి మీరు ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి పడేలాగా చేస్తుంది. మిమ్మల్ని మానసికంగా అనారోగ్యాల పాలు చేస్తుంది. అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి. మన పూర్వీకుల నుంచి కూడాను మనకి దిష్టి పరిహారాలు ఎక్కువగా చేస్తూనే ఉండేవారు. ఆ పరిహారాలు మనకి తెలుసో తెలియకో, తెలిసినా కూడాను విశ్వాసం, నమ్మకం లేక పాటించడం లేదు. ఒక్కసారి మనస్ఫూర్తిగా విశ్వాసంతో మనం పరిహారం చేస్తే గనక ఫలితాలు ఖచ్చితంగా దైవ బలంతో సిద్ధిస్తాయి. ప్రకృతి అనుగ్రహంతో ఖచ్చితంగా కలుగుతాయి. ఆ యొక్క ఆకులు ఏమిటంటే గనక కరివేపాకు ఆకులు. కరివేపాకు దేవతా వృక్షము. మనకి కొన్నిసార్లు కొన్ని విషయాలు తెలియదు. తెలిసినా కూడాను వాటి గురించి అస్సలు పట్టించుకోము. మన పూర్వీకుల నుంచి కూడాను ఇంటి పెరట్లో ఖచ్చితంగా కరివేపాకు మొక్కను పెంచుకునేవారు. దాని వెనుక ఉన్నటువంటి పురాణ వచనం ఏమిటో మీకు తెలుసా? కరివేపాకు చెట్టు ఇంటి పెరట్లో ఉన్నట్లయితే గనక మన ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ రాకుండా అది కాపాడుతుంది. నెగటివ్ ఎనర్జీని అడ్డుకోవడం ద్వారా మన జీవితంలో ఇబ్బందులు తగ్గుతాయి. అవి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మానసిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు. ఎటువంటి ఇబ్బంది అయినా కూడాను మొదట మనకి మొదలయ్యేది నెగటివ్ ఎనర్జీతోనే. మన ఇంట్లో నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటే గనక ఏ పని చేసినా అస్సలు ముందుకు కదలదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత అస్సలు ఉండదు. నరదిష్టిని ఖచ్చితంగా తొలగించుకోవాల్సిందే. రేపు బుధవారం తిథి నాడు తులారాశి వారి జాతకులకు ఈ విధంగా ఈ చిన్న పరిహారం, ఈ ఆకులు కాలిస్తే గనక జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. నరదృష్టి తొలగిపోతుంది. 7 జన్మల పాపాలు అన్నీ కూడా తెలిసి తెలియక చేసిన పాపాలు, పాపపు ఫలితాలు అన్నీ కూడాను తొలగిపోతాయి. మీ ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోవడానికి వచ్చేస్తుంది. మనలో చాలా మంది కూడా ఎంతో డబ్బు సంపాదిస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి మనం సంపాదించే డబ్బు ఒక్కసారిగా ఆగిపోతుంది. దీంతో మనం ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాము. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను మనం ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడలేకపోతూ ఉంటాము. అలాంటప్పుడు మన ఇంట్లో ఈ ఒక్క మొక్కను, కరివేపాకు మొక్కను పెంచుకుంటే గనక ఆర్థిక సమస్యల నుంచి అన్నింటి నుంచి కూడాను బయటపడవచ్చని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఒకప్పుడు బాగా సంపాదించి ఇప్పుడు ఎటువంటి ఆదాయం లేని వారు కూడాను మీ ఇంటి ఆవరణలో కరివేపాకు మొక్కను పెంచుకోవాలి. ఈ కరివేపాకు మొక్క పెరుగుతూ ఉంటే గనక క్రమక్రమంగా మీ ఆదాయం కూడా అంతే బాగా పెరుగుతుంది. మన పూర్వీకులు ఇంటికొక కరివేపాకు చెట్టు పెంచుకోవాలని చెప్పేవారు. ఇలా పెంచుకుంటే గనక ఆ ఇంట్లో పాడి పంటలు సమృద్ధిగా ఉండడమే కాకుండా
ఆదాయం కూడా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు, ఉద్యోగం పోయి బాధపడుతున్నవారు ఇంటి ఆవరణలో కరివేపాకు మొక్కను పెంచుకోవడం ద్వారా వారికి ఆదాయం పెరుగుతుంది. అయితే ఈ కరివేపాకుతో తులారాశి వారి జాతకులు ఈ బుధవారం తిథి నాడు ఏ పరిహారం, ఎటువంటి నియమాలు పాటిస్తూ, ఎటువంటి విధి విధానాలతో ఏ సమయంలో చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ పరిహారానికి మీకు కావలసినది ఏమిటంటే గనక కరివేపాకు 4 రెమ్మలు కావాలి. అదే విధంగా కర్పూరపు పొడి కావాలి. ఒక చిన్న బౌల్ తీసుకోండి. అదే విధంగా ఇంట్లో హారతి ప్లేట్ ఉంటుంది కదండి, మనకి పెద్ద ప్లేట్ లాగా ఉండేలాగా తీసుకోండి. ఆ బౌల్ పెట్టి ఇల్లంతా కూడాను ఆ ప్లేట్ తో మనము కలియ తిరగాల్సి ఉంటుంది. కావున పెద్ద ప్లేట్ నే తీసుకోండి. ఇక రాత్రి, ఈ రోజున బుధవారం తిథి నాడు రాత్రి 7 గంటలు దాటాక ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. 7 గంటలు దాటిన తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో 4 రెమ్మల కరివేపాకు వేసుకుని దాని మీదుగా కర్పూరపు పొడిని వేయాలి. ఎందుకంటే కర్పూరపు పొడి ఎందుకన్నట్లయితే గనక కరివేపాకు ఆకులు పచ్చిగా ఉంటాయి, అవి కాల్చినా కూడాను కాలవో, అందువలన కరివేపాకు పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక అగ్గి పుల్లను తీసుకుని ముట్టించండి. ఇలా మనము ముట్టించిన తర్వాత చిటపటలాడుతూ ఉన్నట్లయితే గనక కరివేపాకు ఆకుల్లో ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లే. కావున హారతి ప్లేట్ తీసుకుని అందులో మనము ఈ యొక్క బౌల్ ని ఉంచేసుకుని ఇంట్లో ప్రతి ఒక్క మూలన కూడా మూలల్లో తిరగాల్సి ఉంటుంది. అన్ని గదులు, అన్ని మూలలు, బెడ్రూమ్ కావచ్చు, హాల్ కావచ్చు, కిచెన్ కావచ్చు, బాత్రూమ్ తో సహా అన్ని మూలల ఇంటి చుట్టూ తిరిగే వీలు ఉంటే ఇంటి చుట్టూరా కూడా తిరగండి. ఆ తర్వాత బయటకు వచ్చేసి ఈ బూడిద ఏదైతే ఉందో పారే నీటిలో కానీ, షింకులో కానీ, బయట కానీ మనము ఒంపేసుకుని పాత్రను కడిగేసుకుని ఇంట్లోకి తెచ్చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనము చేయడం ద్వారా ఖచ్చితంగా కోరికలు తీరిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి, కోటీశ్వరులు అవ్వడం ఖాయం, లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. ఇక తులారాశి వారి జాతకులు భార్య భర్తల మధ్య సఖ్యత లేక ఇబ్బందులు పడుతూ బంధానికి ముగింపు పలకాల్సి వస్తుంది అనేటటువంటి పరిస్థితులు వచ్చినా కూడాను ఇటువంటి పరిహారం చేయండి. ఈ బుధవారం తిథి నాడు ఖచ్చితంగా మీ సమస్యలకు పరిష్కారం దక్కుతుంది. ఏమీ లేదండి, ఒక గాజు గ్లాసు నీరు తీసుకోండి. అందులోన 2 కరివేపాకు ఆకులు వేయండి. ఆ తర్వాత ఆ గాజు గ్లాసును చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి. మీకు ఏదైతే ఇబ్బంది ఉందో తొలగిపోవాలని, అపార్థాలు పొరపచ్చాలు తొలగిపోవాలని, బంధం మరింత బలపడాలని మీ యొక్క కోరికను చెప్పుకొని ఆ యొక్క వాటర్ ని బెడ్రూమ్ లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి. ఇక మరునాడు ఉదయాన్నే నిద్ర లేవగానే, అంటే గురువారం రోజు మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే ఆ నీటిని తీసుకుని వెళ్లి బయటకు వచ్చేసి ఎక్కడైనా పారే నీటిలో కానీ, ఏదైనా చెట్టు మొదట్లో కానీ పోసేయండి. చెట్టు మొదట్లో అన్నము కదా అని చెప్పి తులసి చెట్టు మొదట్లో మాత్రం అస్సలు పోయొద్దు. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అదే విధముగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని కూడాను సాక్షాత్తు ఆ భగవంతుని అనుగ్రహంతో మొత్తం కూడాను పటాపంచలైపోతాయి, అపార్థాల దొంతరలు వీడిపోతాయి. ఈ బుధవారం తిథి నాడు తులారాశి వారి జాతకులు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని గావించండి. ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, ఆర్థిక స్థిరత్వం కలగాలి అనుకునేవారు ఈ విధంగా ఈ ఆకులను కాల్చండి. కరివేపాకులను కాల్చి ఈ పరిహారం చేస్తే గనక తప్పక మంచి ప్రతిఫలితం ఉంటుంది. ఇక భార్య భర్తలు ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఈ చిన్న పరిహారాన్ని గావించండి. నమ్మకంతో, విశ్వాసంతో ఏ పరిహారం చేసినా కూడాను ప్రకృతి అనుగ్రహిస్తుంది, దైవ బలం కూడా తోడవుతుంది. ఫలితాలు ఊహించని విధంగా ఉంటాయి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.